హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే చాలామంది అడుగుతున్నారు కదా, లెహెంగా అనేది ఎలా కటింగ్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారండి. నేను ఇప్పుడు చెప్పే ఈ మెథడ్ అనేది మీరు ఎవరికైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి 1 year బేబీ నుంచి 14 years వరకు ఎవరికైనా కూడా, ఎంత పెద్దవాళ్ళైనా కూడా నేను చెప్పే విధంగా మీరు ట్రై చేశారు అనేసి అంటే ఎవరైనా కూడా లెహెంగా అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఓకేనా? ఎవరికైనా ఒకటే మెథడ్ ఉంటుందండి, కాకపోతే మనం సైజులు అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అంతే. అంతకుమించి ఇందులో ఏమీ ఉండదు. చాలా ఈజీ అనమాట, చాలా సింపుల్. చాలా మంది నాకు కామెంట్ చేశారు కదా, లెహెంగా స్టిచ్చింగ్ కటింగ్ కూడా వీడియో పెట్టండి అని చెప్పి. ఇప్పుడైతే నేను ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా స్టిచ్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఓకేనండి. లైనింగ్ ఇది వచ్చేసరికి ఒరిజినల్ పీస్ అనమాట. కస్టమరే తీసుకొచ్చుకున్నారండి, లెహెంగా స్టిచ్ చేయమని అడిగారు. ఇది మొత్తం అయిన తర్వాత, రెడీ అయిన తర్వాత నేను మీకు వీడియో పెడతాను. ఓకేనా? దీనికి సంబంధించిన లైనింగ్ అనమాట. కంపల్సరీగా ఇప్పుడు ఏంటి అనేసి అంటే, మనం ఏదైనా లెహెంగా అంటున్నాం కదా, ఇది వరకు పరికిని కుట్టేవాళ్ళం అండి. ఇప్పుడు లెహెంగా అంటే రెండు ఒకటే, ఇంచుమించు దగ్గరగానే ఉంటాయి. కాకపోతే పరికినికి ఏంటి అంటే పైనుంచి కింద వరకు ఒక 5 inches వరకు స్టిచ్ చేసేవారు పైన. కానీ ఇప్పుడు అలా స్టిచ్ చేయడానికి ఏం లేదండి. మనం కావాలంటే ఐరన్ చేసుకోవడం, లేదు అంటే కనుక ప్రిల్స్ అనేవి పెట్టేసుకొని మనం నీట్గా స్టిచ్ చేసుకోవడం. దానికి ఏంటి అంటే లైనింగ్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంతమంది కనకన్ కూడా వేస్తారు. అయితే ఇప్పుడు నేను కనకన్ ఏమీ వేయట్లేదు. ఇదైతే 3 meters తీసుకున్నాను అనమాట. 9 years పాపకండి 3 meters తీసుకున్నాను. అంటే మీకు ఒకవేళ మీ దగ్గర 2 years బేబీ ఉందా, లేకపోతే 5 years బేబీ ఉందా, లేకపోతే 14 years బేబీ ఉందా, దాని ప్రకారం మీరు క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. అదే 14 సంవత్సరాల అమ్మాయి అనుకోండి, కంపల్సరీగా 4 meterలు తీసుకుంటే మీకు సరిపోతుంది. 4 meterల క్లాత్ అనేది ఉండదు. ఒకవేళ క్లాత్ ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక శారీని, మనం చాలామంది అడుగుతున్నారండి శారీని ఎలా లెహెంగా చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. సేమ్ ఇదేనండి, ఏమీ లేదు. శారీ అయినా లెహెంగా క్లాత్ అయినా ఏదైనా మనకి ఒకటే అనమాట. ఇదిగో చూసారు కదా, ఇదంతా కూడా ఇది లెహెంగా రెడీమేడ్, అదే క్లాత్ తెచ్చుకున్నారనమాట కస్టమర్. శారీ అయినా అంతే. ఇదే ఈ పైన బార్డర్ వస్తుంది కదా, శారీకి ఇక్కడ బార్డర్ వస్తుందండి. ఆ బార్డర్ని కటింగ్ చేసేసుకొని మనకి ఎంత లెంత్ కావాలనేది చూసుకుంటే సరిపోద్ది. ఓకేనా? రెండింటికి ఒకటే ప్రాసెస్. ఓకేనండి. ఇప్పుడు నేను కుట్టేది 9 years 10 years లోపు పాప అనమాట. అంటే కొంచెం ఇలా ఉంటుందండి. తనకి ఇప్పుడు నేను ఎంత తీసుకున్నానంటే, ఒరిజినల్ పీస్ వచ్చేసరికి 3 meters తీసుకున్నాను. ఓకేనా? అలాగే లైనింగ్ వచ్చేసరికి 2 meters అండి. అంటే ఇది 2 పరికిణీలు కుట్టాలి కాబట్టి ఎంత బంధాన్ని ఉంది. ఓకేనా? 2 meterలు తీసుకుంటే లైనింగ్ సరిపోతుంది. ఇది ఒరిజినల్ పీస్ అనేది 3 meters కంపల్సరీగా తీసుకోవాలి. తీసిన తర్వాత ఇది ఎలా కటింగ్ చేస్తుందని చూపిస్తున్నాను రండి. ఓకేనా? నాకు హైట్ ఎంత కావాలనేది చూసుకోవాలన్నమాట. అంటే నడుము దగ్గర పెట్టి చూసుకోవాలి. ఓకేనా? కొలతలు అనేవి ఒకసారి మీకు తీసి చూపించాను కదా నేను. అయితే ఇప్పుడు మనకి పరికిణికి ఎలా అంటే, ఇప్పుడు మన పరికిణికి కొలుస్తాం కదా, కొలిచిన తర్వాత మొత్తం ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే కడుతున్నామో అక్కడి నుంచి కిందకే కొలుచుకుంటాం కదా, ఆ కొలత అనేది మనకి కంపల్సరీగా గుర్తుండాలి. అది 34 32 36 అనేది గుర్తుండాలి. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసరికి 34 సైజ్ అనమాట. అంటే 34 లెంత్ కావాలి, పొడవు. ఓకేనా? పొడవు అనేది 34 తీసుకుంటున్నాను. ఆ 34కి మనము మరి ఇక్కడ బెల్ట్ అనేది వేస్తాం కదా, కింద నుంచి ప్రిల్స్ అనేవి ఉంటాయి. నడుం దగ్గర ఇప్పుడు బెల్ట్ కదండి వేసుకునేది, 2 inches బెల్ట్ వేస్తాం. ఒక్కొక్కరు 2 inches వేస్తారు, ఒక్కొక్కరు 3 inches వేస్తారు. 2 inches మ్యాక్సిమం 2 inches, అంతగానే ఎక్కువైతే బాగోదు. 1.5 కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను 2 inches బెల్ట్ అనేది తీసుకుంటున్నాను కాబట్టి నాకు 34 కావాలి అన్నాను కదా, ఆ 34లో 2 inches అనేది మైనస్ చేసేస్తాను. ఓకేనా? మైనస్ చేసేస్తే మనకి ఎంత అవుతుంది? 32 అవుతుంది. సో ఇక్కడ మనం లెంత్ అనేది 32 కొలుచుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇదిగో చూడండి ఒకసారి ఇలా పెట్టి. ఓకేనా? ఇక్కడికి 32 సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇదంతా ఇది కటింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు అండి. ఇంకా ఇక్కడతో క్లియర్. కాకపోతే ఇక్కడ ఎలా కటింగ్ చేయడం వల్ల ఏంటి అనేసి అంటే, ఇప్పుడు చిన్న అమ్మాయి 9 years అంటే ఇంకా ఎదుగుతుంది, 14-15 సంవత్సరాల వరకు ఎదుగుతారు. కాబట్టి పరికిణీలు ఏంటంటే కస్టమర్ ఏమంటారంటే పొడవు పెట్టమని అడుగుతారు. అంటే ఖర్చులు అనేవి, ఫిల్టీలు అనేవి ఎక్స్ట్రా పోయమని అడుగుతారు. అవును కదండి? లేకపోతే లోపలికైనా ఫిల్టీలు అనేవి పోసేయమంటారు. ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ ఒకవేళ కొరస అయిపోయినా కానీ పరికిణీ అనేది ఉంటే మళ్ళీ వేరే బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అందుకని చెప్పి ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ నేను 32 inchలకి ఆల్రెడీ చేసుకున్నాను కదా, ఇప్పుడు నేను 2 ఫిల్టీలు పోస్తానమాట. 2 ఫిల్టీలు పోస్తాను. 2 ఫిల్టీలకి గాను నేను ఎంత తీసుకుంటాను అనేసి అంటే, ఒకసారి రండి. ఇదిగో 8 inches ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఓకేనా? రెండు పిల్టీలకి కూడా నేను 8 inches అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అనేసి అంటే, ఇప్పుడు నేను 32 వరకు మీకు మార్కింగ్ చెప్పాను కదా, అదే మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ ఎక్స్ట్రా అనేది తర్వాత విషయం. ఒకవేళ మీకు కావాలా లేకపోతే వద్దా అనేది తర్వాత విషయం. మీకు కావాలి అనుకుంటే కనుక మీకు ఎంత కావాలనేది అంత పొడవు తీసుకుని దాన్ని ఫిల్టీ కింద వేసుకోవాలి.
ఓకేనండి. ఫిల్టీ ఎలా వేయాలనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం 2 ఇంచులు, ఎందుకంటే ఒక ఫిల్టీ వచ్చేసరికి 4 ఇంచులు, ఇంకో ఫిల్టీ వచ్చేసరికి 4 ఇంచులు, అలా 8 ఇంచులు అవుతుంది కదా. సో అందుకని నేను ఇక్కడ 8 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ 8 ఇంచులు అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సంబంధం లేదు. ఓకేనా. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం రండి. ఇదిగోండి, ఇక్కడ 8 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను కదా. ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తున్నాను. పరికిణికి కంపల్సరిగా ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రా అనేది పోసుకోవాలన్నమాట. ఫిల్టీలు అనేవి పోసుకోలేదు అనుకోండి, మనకి పరికిణి కొరస అయితే ఇంకా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇదిగో చూసారు కదా, ఇది 3 మీటర్లు ఎక్స్ట్రా పరికిణి ఫిల్స్ అనేవి పోసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేస్తాను. లైనింగ్ వచ్చేసరికి 2 మీటర్లే కదా నేను అన్నది. ఓకేనా. ఇది 2 మీటర్లు, ఫస్ట్ 2 మీటర్లు కటింగ్ చేసేస్తాను. ఇదిగోండి, లైనింగ్ 2 మీటర్లు కటింగ్ చేసుకున్నాను. ఓకేనా. ఇది వేరే పరికిణికి కుట్టాలి. ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకున్నాం కదా. లైనింగ్ తీసుకుని నేను ఒక 5 ఇంచులు అనేది కటింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి నడుము బెల్ట్కి లైనింగ్ వేయడానికి, అది ఎలా అనేది చూపిస్తాను. మిగతాది మొత్తం కూడా సేమ్ ఇలాగా మనం ఎలా అయితే తీసుకొచ్చుకుంటామో అలాగే హోల్డ్ చేసుకోవాలండి. ఇందులో ఏమీ మార్పులు ఏమీ లేవు. అలా హోల్డ్ చేసిన తర్వాత మనకి క్రాస్ లాగా చాలామంది కటింగ్ చేసుకుంటారు కదా, అలాగా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. మీకు ఎంత కావాలనేది అంత వేసుకోండి. ఇక్కడ నేను ఇదిగోటి చూసారు కదా 6 ఇంచెస్ వరకు పెడుతున్నాను, ఎందుకంటే పెద్ద ఎక్కువ కుర్చీలు అవసరం లేదు, చిన్న అమ్మాయే కాబట్టి. ఓకేనా. ఇలా కుర్చీలు అనేవి పెట్టి ఇలా క్రాస్ పెట్టేసుకొని కటింగ్ చేసుకోవడమే కావాలన్నమాట. క్రాస్ లాగా ఎలా కటింగ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతేనండి. ఇలా కటింగ్ చేయడం వల్ల ఏంటి అంటే లైనింగ్ అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది. 2 మీటర్లతో సరిపెట్టేయచ్చు. అదే మీరు ఈ కటింగ్ అనేది చేయలేదనుకోండి, లైనింగ్ ఎక్కువ పడుతుంది, తర్వాత అమ్మాయి మొయ్యలేదు, చాలా బరువు అయిపోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు హైట్ చూద్దామండి. హైట్ చెక్ చేసుకుందాం. మనకి ఎంత కావాలి? 30 కదా కావాలి, 32 కావాలి. ఎందుకంటే 2 ఇంచెస్ మనకి నడుము బెల్ట్కి తీసుకుంటాం కదా, ఇది 32. ఇంకా ఎక్స్ట్రా వచ్చింది అనేసి అనుకోండి, ఇలా హోల్డ్ చేసేసుకోవడమే లోపలికి. ఓకేనా. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిల్స్ పెడుతున్నాం కదా, 2 ఫిల్టీలు అనేవి వేస్తున్నాం కాబట్టి ఆ ఫిల్టీలు ఓపెన్ చేసినప్పుడు ఇది కూడా ఉండాలి అనుకుంటే మాత్రం నీట్గా, అదే ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా పొడవైనప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు 2 కూడా సమానంగా లెవెల్ అవుతాయి కాబట్టి ఇలా హోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇది మనం వేస్ట్ చేసేసినా మనకి ఏమీ యూజ్ అవ్వదు. సో అందులో పెట్టేసామనుకోండి, తర్వాత పరికిణీతో పాటు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఈ 2 కూడా కటింగ్ చేసి చూపించాను. ఇప్పుడు నడుము బెల్ట్ తీసుకుందాం. ఓకేనా. నడుము బెల్ట్ వచ్చేసరికి నాకు ఎంత లూజ్ కావాలంటే, నడుము బెల్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ లెంత్ చెప్పాను కదా, పొడవు. ఓకేనా. నడుము బెల్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లూజ్ అనమాట. ఇలా లూజ్ చెక్ చేసుకోవాలి. ఆ అమ్మాయి ఎక్కడికైతే కడతాదో అక్కడ ఈ లూజ్ అనేది చెక్ చేయాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా చూసుకున్న తర్వాత దాని మీద మీకు ఒక 1 ఇంచ్ లూజ్ కావాలా, 2 ఇంచెస్ లూజ్ కావాలా, దాని ప్రకారం పెట్టుకోవాలి. ఓకేనా. నేనైతే మ్యాక్సిమం ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ పెడతానండి, అంతకన్నా ఎక్కువ పెట్టను. అందుకని ఎక్కువ పెట్టినా పరికిణి అందం అనేది ఉండదు. ఇక్కడైతే అమ్మాయి వచ్చేసరికి నడుము వచ్చేసరికి 24 అనమాట. అయితే నేను 26 వరకు పెడతాను, ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టను. ఓకేనా. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 2 ఇంచులే రావాలి అంటే ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు ఎక్స్ట్రా కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే లోపలికి బాగా హోల్డ్ అయితేనే మనకి పైకి పీసులా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను 5 ఇంచులు పెట్టుకున్నాను కదా, 5 ఇంచులు పెట్టుకుని ఇది 2 మడతల మీద హోల్డ్ చేశాను చూసుకోండి. ఇప్పుడు మనం అంటే 24ని 2 భాగాలు 24కి 2 కలిపాను కదా, 26 వచ్చింది. 26ని 2 భాగాలు చేస్తే 13 ఇంచులు. ఇదిగో చూడండి, 13 ఇంచులు ఇక్కడికి మార్కింగ్ వస్తుంది కదా. మళ్ళీ ఇక్కడికి హోల్డ్ చేసుకోవాలి కదా. ఇక్కడికి హోల్డ్ చేయాలంటే ఒక 1 ఇంచ్ కంపల్సరీగా ఉండాలి. పరికిణి కాబట్టి ఒక 1 ఇంచ్ ఉండాలండి. 1/2 ఇంచ్ ఉంటే మీకు సరిపోదు. ఓకేనా. బ్లౌజ్కి లాగా ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నారు అంటే కనుక కొరసు వచ్చేస్తుంది. ఈ లెంత్ ఇవన్నీ కూడా కొరసులు వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. ఇది లైనింగ్ అనేది నేను ఎగ్జాక్ట్గా తీసుకున్నాను కదా, దీని ప్రకారం ఇది కటింగ్ చేసుకోవడమే. ఈ ఎక్స్ట్రా మిగిలింది కదా మనకి క్లాత్, ఇప్పుడు అంటే ఇది ఎక్స్ట్రా మిగిలింది. ఒకవేళ ఈ ఎక్స్ట్రా మిగలేదు, పరికిణీలో కరెక్ట్గా సరిపోయింది అంటే మాత్రం సైడ్ మనకు మడత పెట్టుకునేటప్పుడే ముందే
నడుం పట్టీకి కొంచెం క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ట్రా మిగిలింది కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసేస్తాను. ఎలా అడ్జస్ట్ చేస్తాడనేది మీకు స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను. సో స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. ఓకేనా. ఎలా కటింగ్ చేయాలనేది చూపించాను కదా. నేను మళ్ళీ చెప్తున్నానండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు 16 సంవత్సరాలు మన ఏజ్ వాళ్ళు కూడా ఇదే మెథడ్ అనేది యూస్ చేసుకుని పరికిణి అనేది కటింగ్ చేయొచ్చు, అలాగే స్టిచ్చింగ్ కూడా చేయొచ్చు. చాలా ఈజీ అండి. ఓకేనా. మీకు అందరికీ యూజ్ అయ్యేటట్టుగా అర్థమయ్యేటట్టుగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.